వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నా. మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. వావ్, నైస్ వ్యూ. పావురాలన్నీ ఎలా ఎగిరినాయి చూడండి. అసలు మస్తు పావురాలు ఉంటాయి ఇక్కడ. ఇలా ఇన్ని పావురాలు ఉండడము మానవ శరీరానికి మంచిదా కాదా మీరు ఏమనుకుంటారు? కొంతమంది ఈ పావురాల సౌండ్ వింటే హార్ట్కి ప్రాబ్లం వస్తుందని రకరకాల రూమర్స్ ఉన్నాయి. అవి రూమర్సా, రియలేనా? మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం ఆ మంచి ఇన్ఫర్మేషన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక పావురాల ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఫుడ్ వేస్తుంటారు, అక్కడనే ఫుడ్ పక్కనే అమ్ముతుంటారు. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ కూడా అయిపోయింది అనుకోండి. అది మన టాపిక్ కాకపోయినా ఇక్కడ దాకా వచ్చినా మీకు కనబడ్డాయి కాబట్టి దాని గురించి కొద్దిగా మాట్లాడుకోవడం జరిగింది. ఇటీవలనే ఒక ప్రెస్ మీట్ చూసిన, కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు మన నాంపల్లి రైల్వే స్టేషన్ గురించి. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నోట్స్లో రాసుకున్నా, ఆ నోట్స్ కూడా మీకు చూపిస్తా. అంతకంటే ముందు ఇది ఇంతకుముందుకు ఉండే ఎంట్రన్స్. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ని బ్లాక్ చేసి ఇలా ఇంకొక ఎంట్రన్స్ నుండి పంపిస్తున్నారు. గతంలో ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ గురించి వీడియో చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ మధ్యలో తీయలేదు. అండ్ అగైన్ ఈరోజు తీస్తున్నాం. మార్చ్ డేట్ చూపిస్తా. మంత్ ఎండ్లో ఉన్నాం. ఎస్, గాంధీ గారు కూడా ఈ రైల్వే స్టేషన్కి వచ్చినారు అని ఒక న్యూస్ ఛానల్లో అయితే చూడడం జరిగింది. వాళ్ళ స్క్రిప్ట్లో వాళ్ళు చెప్పినారు. ఇది పార్కింగ్, ఇది 2-wheeler పార్కింగ్, పెయిడ్ పార్కింగ్. ఇది పోస్ట్ ఆఫీస్. వర్క్ ఎక్కడ జరుగుతుందంటే ఏదైతే ఉన్నదో ఆ మెయిన్ బిల్డింగ్కి ముందే ఇంకొక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది రిజర్వేషన్ కార్యాలయం. ఇన్వర్డ్ పార్సల్ ఆఫీస్. ఇది మేజర్గా వర్క్ అంతా మనం ఏమంటాం, ఈ బయటనే జరుగుతుంది, లోపల కాదు, మొత్తం బయటనే. ఇదిగోండి, ఇది ఎంత ఉన్నది కదా, ఈ బ్లూ వన్ ఉన్నాయి కదా, ఇందులోనే వర్క్ జరుగుతుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, లోతైన తవ్వకం హెచ్చరిక అని కూడా అక్కడ ఉంది కదా. సో జనాలు అయితే ఇప్పుడు ఇందులోకి వెళ్తారు. మనం బైక్ మీద వచ్చినాం కాబట్టి ఇంకొక ముందుకెళ్ళి ఇంకొక దగ్గర నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ ఉందంతా. ఒక చిన్న స్పేస్ తీసుకున్నాం. ఏంటన్నా ఆగుదాము, మీకు డీటెయిల్స్ చెప్తా. ఇదంతా వర్కర్స్ కొరకు వాడుకుంటున్నట్టున్నారు. ఓకే, ఒక దగ్గర సైడ్ తీసుకున్నాం కదా, కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. డేటు, టైం చూడండి. ఎస్, March 27th మార్నింగ్ 7:37. నేను నోట్స్ కూడా తీసి రెడీ ఉంచిన. ఇదే నేను మొబైల్లో ప్రిపేర్ అయిన నోట్స్. March 28th రోజు రాసుకున్నా. నాంపల్లి రైల్వే స్టేషన్ 327 కోట్లు తొలి దశ బడ్జెట్ అంట. ఇది 16 లిఫ్ట్స్, 16 లిఫ్ట్లు వస్తున్నాయి, 8 ఎస్కలేటర్లు వస్తున్నాయి. 2027 వరకు ఫినిషింగ్ చేస్తారు. దీన్ని 2027 సంవత్సరం ఎండింగ్ వరకు ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తారంట. అండ్ స్కై వాక్ కూడా కడతారంట. ఇందాక స్టార్టింగ్లో మీరు పావురాలు చూసినారు కదా, ఆ మెట్రో స్టేషన్దే అది. అక్కడ వరకు ఇక్కడ నుంచి స్కై వాక్ కూడా కడతారు అనేది కిషన్ రెడ్డి గారు స్వయాన మాట్లాడిన విషయాలు. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి డీటెయిల్స్. అండ్ వర్క్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వరకు బండి బోనిస్తారా లేదా తెలియదు. అటు సైడ్ ఒకైతే వే ఉన్నది, బోనిస్తే వెళ్దాం, లేకపోతే బండి ఎక్కడైనా ఆపి లోపలికి వెళ్ళి ఎక్కడ వర్క్ జరుగుతుందో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, వార్నింగ్, డిమాలిషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ అందరు వర్కర్స్ ఉన్నారు ఇందులో. ఓకే, మీకు నాంపల్లి రైల్వే స్టేషన్ తోటి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? వీలైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మనం ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగలేదు, ఈ రైల్వే స్టేషన్లో నుంచి రైలు ఎక్కలేదు. మనం ఇంతకుముందుకు గతంలో కూడా వీడియోలు తీయడానికి వచ్చినాం. అవే మనకున్న మెమరీస్. నాకైతే నేను మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నా ఈ వీడియోలు తీయడంతో. దీని ఎంతో పెద్దగా ఉంటుంది అనుకున్నా, లాస్ట్ టైం పోయినప్పుడు చూసిన కొన్ని ప్లాట్ఫామ్లే ఉన్నాయి.
లోపలికి మలుపు తీసుకోండి. బైక్ని ఎంట్రీ ఏనిస్తాడా లేదో తెలియదు. ఈయనే వర్క్ జరుగుతుంది. ఏమంటాడు అన్న. ఇదే వర్క్ జరిగే ప్లేస్ ఇదంతా. ఇదిగోండి బేస్మెంట్ లోపల వర్క్ అయింది. పైన పిల్లర్స్ వచ్చేసినాయి. ఇదిగోండి ఇదే మేజర్గా వర్క్ జరుగుతున్న స్పేస్. నిమ్రా లోపల ఉండే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అన్న ఫోటోలు తీసుకుంటున్నాం. లోతైన ప్రదేశం దూరంగా ఉండండి. ఇదిగోండి ఇంకా లోపలికి ఇంకొక కూడా ఉంది. మేజర్గా వర్క్ జరుగుతుంది ఇక్కడనే. ఒక చిన్న స్పేస్ తీసుకుందాం ఎక్కడన్నా. వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 ఇక్కడ రాసి ఉంది ఎగ్జిట్. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ బిల్డింగ్కి ముందే మొత్తం వర్క్ జరుగుతుంది. ఎగ్జిట్ బయటకు వెళ్ళు దారి అని ఇక్కడ ఉంది. ఆటో నడుచుకుంటూ వెళ్ళాలి. మనం జస్ట్ ఇక్కడ వరకు అయితే బండి మీద రావడం జరిగింది. కొంచెం స్పేస్ తీసుకొని బండి ఒక దగ్గర ఆపి కొంచెం లోపల దాకా వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఈయనే ఉంది. ఇటాచి ఏటీఎం. ఈ నిమ్రా వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అండ్ బేకరీ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళినా మినిమం హోంవర్క్ చేసే నేను వెళ్ళడం జరుగుతుంది. వితౌట్ హోంవర్క్ వెళ్ళను. కొంతమంది కొన్నిసార్లు తెలిసి తెలుగు కామెంట్లు పెడుతుంటారు హోంవర్క్ చేసి వెళ్ళాలని. అది చూసినారు కదా, నోట్స్ రాసుకొని కొన్ని ప్రెస్ మీట్లు చూసి అఫీషియల్ సైట్లలో చూసే వెళ్తుంటా అనమాట. అఫీషియల్స్ మాట్లాడిందే వింటుంటా, రూమర్స్ కూడా కాదు. ఇదిగోండి గ్రౌండ్ లెవెల్లో మొత్తం బేస్మెంట్ పార్కింగ్ ఉండబోతుండొచ్చు బహుశా. ఇది కింద అదంతా ఫ్లోర్ వర్క్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు మన భాషలో. ఇంకా పైన భూమి లెవెల్ వరకు అయితే వర్క్ అనేది జరిగిపోయింది. చాలా లోతైన లోయ ఉంది. ఆ లోయను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఏమనట్లేరా నేను నీ ప్లేస్కి వచ్చిన. సారీ, ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ బాగా నచ్చితేనే కనెక్ట్ అయ్యి ఉండండి. ఇది మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ మార్చ్ మంత్ ఎండ్ అప్డేట్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. అండ్